Good morning everyone. My name is Shanti Priya. I am studying 7th standard. Today I am go to explain the lesson Maya Kambali from 7th standard Telugu textbook. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడు అనే వృద్ధ యోగి ఉండేవాడు. పూర్వం అంటే ముందు కాలంలో హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడు అనే ఒక ముసలి యోగి ఉండేవాడు. ఆయన గొప్ప మహిమలు గలవాడని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా చూడవచ్చి తమకు గల సమస్యలను ఏకరువు పెట్టి పరిష్కార మార్గాలు చూపమని ఆయన ఏకాగ్రతను చెడగొట్టుతూ ఉండేవారు. ఆయనకి గొప్ప గొప్ప మహిమలు ఉన్నాయని అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళకు ఉండే సమస్యలకు పరిష్కారం చూపమని ఆయన ప్రశాంతతను చెడగొట్టుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కంబలి మీద మంత్రజలం చల్లి దానికి ఒక మహిమను కలుగజేశాడు. అందుకని అతను తన దగ్గర ఉండే ఒక పాత కంబలి అంటే దుప్పటి మీద మంత్రజలం చల్లి దానికి ఒక మహిమను కలుగజేస్తాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికి కనిపించేవాడు కాదు. ఆ ఆత్మానందుడు ఆ కంబలిని కప్పుకుంటే ఎవరికి కనిపించేవాడు కాదు. ఈ రహస్యం ఎవరికీ తెలియదు. ఒకరోజు ఆత్మానందుడు తన కంబలి భుజాన వేసుకొని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయలోకి దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. ఒకరోజు ఆ ముసలాయన తన దగ్గర ఉండే మాయ కంబలిని భుజాన వేసుకొని శిల మీద అంటే ఒక వంతెన మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రమాదవశాత్తు అతని కాలు జారి అతను ఆ శిలకు అవతల పక్క ఉన్న లోయలోకి దొర్లి పడిపోతాడు. కానీ అతని కంబలి మాత్రం ఆ శిల మీదనే పడిపోతుంది. అతని కమ్మలి శిలకు యువతల పక్క పడిపోయింది. మరికొంతసేపటికి ఆ కనుమ దారిన పాత దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ కమ్మలిని చూశాడు. కొంచెం సేపు తర్వాత ఒక చిల్లర వ్యాపారి అంటే పాత బట్టలు అమ్ముకునే ఒక అతనికి ఆ మాయ కమ్మలి కనిపించింది. అది చాలా పాతది. ఎవరైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతారా అనుకొని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. ఇది ఈ కంబలి చాలా పాతగా ఉంది, ఎవరో ఒకరు కొనుక్కుంటారులే అని చెప్పేసి ఆ కంబలిని మడత పెట్టుకొని సంచిలో పెట్టుకొని వెళ్ళిపోతాడు. శోభావతి అనే ఒక నగరంలో ఆ సంత జరుగుతుంది. శోభావతిలో ఓ ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కంబలిని చౌకలో కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. ఆ శోభావతి నగరంలో ఒక ముసలాయనకి చలితో బాధపడుతుంటే ఆ కంబలిని తక్కువ ధరకి కొనుక్కొని దాన్ని వెంటనే కప్పుకుంటాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావటం గమనించి అందరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళందరూ చూస్తుండగానే అతను ఆ కమ్మల్ని కప్పుకుంటాడు. ఆ కమ్మల్ని కప్పుకుంటానే అతను ఎవరికి కనిపించలేదు. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఈ వింత వార్త క్షణాల మీద నగరం అంతా పాకింది. కొంచెం సేపట్లోనే ఈ వింత నగరం అంతా పాకిపోయింది. ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు, అవినీతి స్పర్ధలు పెచ్చిమీరి ఉన్నాయి. ఆ ముందు కాలంలో శోభావతి అనే నగరంలో దొంగతనాలు, అవినీతి స్పర్ధలు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఆ శోభావతి నగరానికి చండీదత్తుడు అని ఒక రాజు ఉన్నాడు. అతను ఎంత ప్రయత్నించినా కూడా ఆ దొంగతనాల్ని, అవినీతిని ఆపలేకపోయాడు. ఈ సమయంలో కంబలి మహత్తు గురించి అందరికీ తెలియటంతో దురాశ పరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. ఆ సమయంలో కంబలికున్న మహిమని దురాశ పరులు అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు ఆ ముసలాయన కోసము వెతుకుతూ ఉన్నారు. అలాంటి అదృశ్య కరిణితో దొంగతనాలు చేయవచ్చు. అలాంటి ఏదన్నా మహిమ కలిగిన దాంతో మేము ఈజీగా దొంగతనాలు చేయొచ్చు అని అనుకుంటారు. యథేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చు. చాలా మేము ఈజీగా దొంగతనాలు, అవినీతిని అన్ని కొనసాగించవచ్చు అని అనుకుంటారు. పట్టుబడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయవచ్చని వారి ఆలోచన. ఎవరికి దొరికిపోకుండా వాళ్ళు దొంగతనాలు చేసుకోవచ్చని వారి ఆలోచన.